మంత్రివర్యులు డొక్క మాణిక్య వరప్రసాద్ ప్రస్తుతం తాను ఏ పార్టీలో ఉన్నారో భవిష్యత్తులో ఏ పార్టీలో ఉంటారో తెలియని వ్యక్తి వైసీపీ అధినేతను విమర్శించడం చాలా విడ్డూరంగా ఉందని వైసీపీ మాజీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరప్రసాద్ ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అందులో సంబంధం లేని వ్యక్తి జగన్ ను ఎందుకు దూషిస్తారో, ఆయన ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరూ వరప్రసాద్ కు ఏమైందని ఆలోచిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా హుందాగా వ్యవహరించి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు తాను మాట్లాడే సబ్జెక్ట్ కు జగన్ కు సంబంధం ఉందా అని ఆలోచించుకోవాలని శేషగిరిరావు హితవు పలికారు. నమస్కారం. ఈరోజు గత కొంతకాలంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిన అనంతరం వారు మాట్లాడుతున్న తీరు అభ్యంతరకరమైన భాషతోటి చాలా సందర్భాల్లో ఏ ప్రస్తావన లేకుండా కూడా వ్యక్తిగతమైన కక్షతోటి తాను ఆశించింది జరగలేదనే దుగ్ధతోటి రకరకాల పద విన్యాసాలతోటి మాట్లాడుతున్న తీరు నాకు కొంచెం బాధ అనిపించింది. దళిత బాంధవుడిగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దళితుల ప్రస్తావన, మీరు ప్రతిసారి దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా ఎక్కువ తక్కువలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దళితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన న్యాయాన్ని, సమాజంలో గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోరు అనేది మీ దృష్టికి తీసుకొస్తూ, రాబోయే కాలంలో అంటే ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మీకు ఏ చిన్న సందర్భం దొరికినా అసలు సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా మీరు మాట్లాడే తీరు చాలా ఇబ్బందిగా ఉండి ఈ రోజున మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. మీడియా ద్వారా మీకు నేను తెలియజేసేది, మీకు పొద్దుపోకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి అనుకుంటే ఇంకా దీనికంటే మెరుగైన సామాజిక అంశాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వాటిల్లోకి వెళ్ళి కాల యాపన చేయటానికి గారికి అసలు ఒక ఎమ్మెల్యే అయ్యే స్థాయి ఉందా, ఒక మంత్రి అయ్యే స్థాయి ఉందా? అవన్నీ ఎవరు కల్పించారు? అవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వారానికి 2 సార్లు పనిగట్టుకొని జగన్ తిడుతుంటే మీరేం చేస్తున్నారు? మీ వ్యవస్థ అంతా ఏం చేస్తుంది అంటే ఆయన స్థిమితం మర్చిపోయాడు అనేది నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఉన్నాను. అంటే ఒక వ్యవస్థలోకి మనం వచ్చేటప్పుడు ఆ వ్యవస్థకున్న సిద్ధాంతాలని జీర్ణించుకొని వస్తున్నాడా, లేకపోతే అవసరాల కోసం వస్తున్నాడా, అవకాశాల కోసం వస్తున్నాడా, లేకపోతే తనకు మించిన ఆలోచనలు ఏమైనా పెట్టుకొని వస్తున్నాడా అనేది పార్టీలు చేర్చుకునేటప్పుడు అసలు ఒక నిర్ణయం తీసుకోవాలని నేను